మించిన మనగాడు. మీ వాడి మీసాలు పెట్టి నీ అరికలలో ఉన్న అహంకారాన్ని అంతం చేస్తా. చూడు ఎస్ఐ, ఈ రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడి తెలివి అరికాలులోనే ఉంటుంది. ఇది ఎందుకో తెలుసా? ప్రజలను మోసం చేస్తున్నావు. ఆ ప్రజలు నీ మోసాన్ని బలైన రోజు తెలుసుకునే రోజు వాళ్ళంతా ఒక శక్తిలో మారి నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తారు. జాగ్రత్త. చూడు అశోక్, ఈ సమాజంలోని ప్రతి వ్యక్తి ఆ వ్యక్తుల మాడే నాకు బాగా తెలుసు. ఈ వ్యక్తులంతా ఒత్తులు లాంటి వారా, ఒత్తులు లాంటి వారి మనసుకు నిప్పు లాంటి 4 మాటలు చెబితే ఒత్తుల్లో కరిగిపోతాను తప్ప పైకడగా పిచ్చివాడా. ఆ ఒత్తి కాలుతూ తను వదులుకున్న ఒక్కొక్కమైన చుక్క ఎంత ఘాటుగా ఉంటుందో నీకు తెలియదు. నాకు అంతా తెలిసేసి నీకే ఏమి తెలీదు. ఈ ప్రజలు, వారి మనసు, వారి ఆలస్యం నాకు బాగా తెలుసు. నీతో నాకు మాట్లాడి మర్యాద మీ అబ్బాయి ఎక్కడున్నా చెప్పు, బంధించి మరీ తీసుకెళ్తా. నువ్వు బంధించి తీసుకెళ్తానికి వాడు బడి పిల్లవాడు కాదురా, బడా మనగాడు. చట్టం ముందు సమానమని తెలుసుకో. మీ వాడు ఒక అమ్మాయిని చంపిన నేరం కింద అరెస్ట్ చేస్తున్నా. మా వాడు ఒక అమ్మాయిని చంపడమా? వాడు చీమకైనా హాని చేయని గాంధీగిరి సిద్ధాంతాలనే ఇచ్చిన మనిషిరా. మీరు గాంధీ గాడిచారు, వచ్చి పోలీస్ స్టేషన్లో తెచ్చుకోండి. తప్పుకో. మిస్టర్ అశోక్ కుమార్, నా కొడుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని గర్వపడకు. నీ తలపగ దించు, నిన్ను పదవి విష్ణుని గావిస్తా. నీలాంటి సిన్సియర్ ఆఫీసర్లంతా నా చేతి కింద నలిగిపోయారు. తెలుసుకో. నా చేతికి బేడీలు వేసి నాపై చేయి వేసిన నిన్ను అంత తేలిగ్గా వదలరా, అంత తేలిగ్గా వదలను. మా వాడి మీద దెబ్బేసే అధికారం నీకు లేదు. నీ వాడిని కొట్టడం కాదురా, ఈడ్చుకుంటూ తీసుకెళ్తా. నా లాఠీకి నా కాకి డ్రెస్ కుందిరా. నీకు తొలి దెబ్బ. రాజకీయ ఆకృతులను బయట లాగి నిన్ను ముష్టివాడి కన్నా ఏనాగా చేస్తా. ఇలాంటి చేపలను అంతా చేసి ఆ భారతదేశ భవిష్యత్తుని నా కాకి బట్టల గౌరవాన్ని కాపాడుతా. వస్తా.